హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి బీఎస్సీ అంటే డిగ్రీకి సంబంధించి మనకు ఫిఫ్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి సిలబస్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఈ సిలబస్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ క్వశ్చన్స్ చదవాలి, అంటే తక్కువ టైంలో ఏ క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయనేది ఈ వీడియో అయితే కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ మనకి ఈ ఫిఫ్త్ సెమిస్టర్లో మనకు 2 పేపర్స్ అయితే ఉంటాయని మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఆ 2 పేపర్స్ అది మనకు అంటే ఒక్కొక్క కాలేజీని బట్టి మనకి ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కొందరికి అయితే మనకి మన సబ్స్క్రైబర్స్లో మనకు 7th డి పేపర్ అంటే గ్రీన్ కెమిస్ట్రీ నానో టెక్నాలజీ పేపర్ అయితే మనకు కొంతమందికి మన సబ్స్క్రైబర్స్కి అయితే ఈ పేపర్ వాళ్ళ కాలేజీలో అయితే ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ నన్ను అయితే అడగడం జరిగిందనమాట. దీని నుంచి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కూడా అడగడం జరిగింది. కాబట్టి స్పెషల్గా మీకైతే నాకు ఈ వీడియో అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. ఈ పేపర్ వచ్చేసి మనకు 7th డి ఫిఫ్త్ సెమిస్టర్ సంబంధించి ఫైనల్ ఇయర్లో బీఎస్సీ ఫిఫ్త్ సెమిస్టర్ సంబంధించి 7th డి పేపర్ అనమాట. గ్రీన్ కెమిస్ట్రీ అండ్ నానో టెక్నాలజీకి సంబంధించినటువంటి పేపర్ మనకి ఇది. ఇది కూడా మనకి దాదాపు 75 మార్క్స్కి మనకు సెమిస్టర్లో క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ సిలబస్ మనకు వేరుగా ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్ కూడా మనకు వేరుగా ఉంటాయన్నమాట. ఇక్కడ మనకు టోటల్గా మనకు 5 యూనిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 యూనిట్స్లో సేమ్ అనమాట, అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే ఎస్ఏ క్వశ్చన్స్ కూడా రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ యూనిట్ చూసినట్లయితే మనం ఇక్కడ ఫస్ట్ యూనిట్ వచ్చేసి గ్రీన్ కెమిస్ట్రీ సంబంధించి. ఇక్కడ గ్రీన్ కెమిస్ట్రీ అంటే ఏంటి, దీని యొక్క ఇంట్రొడక్షన్, డెఫినేషన్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీ, నీడ్ ఫర్ గ్రీన్ కెమిస్ట్రీ, గోల్స్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి ఫస్ట్ టాపిక్ అనమాట. ఇక్కడ గ్రీన్ కెమిస్ట్రీ అంటే ఏంటి, ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం మీకైతే నాకు చెప్పడం జరుగుతుంది. గ్రీన్ కెమిస్ట్రీ అంటే ఏంటి, గ్రీన్ కెమిస్ట్రీలో మనకు ఏం ఉపయోగం ఉంది, అలాగే గ్రీన్ కెమిస్ట్రీ యొక్క మెయిన్ ఎయిమ్స్ అండ్ గోల్స్ ఏంటి అనేది మనకు ఫస్ట్ టాపిక్ అయితే చూడాల్సి వస్తుంది అనమాట. ఖచ్చితంగా మనకి క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా గ్రీన్ కెమిస్ట్రీ మీద గ్యారంటీగా ఉంటుంది. ఖచ్చితంగా మ్యాక్సిమం ఏ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ అయితే ఉందంటే కనుక డెఫినేషన్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీ అనేది క్వశ్చన్ పేపర్ చాలా సింపుల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా డెఫినేషన్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీ అనేటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది అనమాట. క్వశ్చన్ పేపర్ మనం కొద్దిగా డెప్త్గా కొద్దిగా టఫ్ ఉందా అనుకున్నప్పుడు నీడ్ ఫర్ గ్రీన్ కెమిస్ట్రీ కానీ, లేదా గోల్స్ ఫర్ గ్రీన్ కెమిస్ట్రీ కానీ, లేదా బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీ కానీ దీని మీద మనకి క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ మనకు టోటల్గా గ్రీన్ కెమిస్ట్రీ మీద క్వశ్చన్ గ్యారంటీగా క్వశ్చన్ పేపర్లో సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చనే గ్రీన్ కెమిస్ట్రీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా, 5 మార్క్స్ సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో మనకు ఎస్ఏ క్వశ్చన్స్ ఏమున్నాయి సరే మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్స్ కూడా మనకు ఓన్లీ 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ అలాగే అడిషన్ రియాక్షన్స్ సంబంధించి మనకు గ్రీన్ కెమిస్ట్రీలో భాగంగా మనకైతే క్వశ్చన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఆర్గానిక్ రియాక్షన్స్ బై సోనికేషన్ మెథడ్ ఆపరేటర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ సోనోకెమికల్ రియాక్షన్స్ అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఇదంతా కూడా ఒకే టాపిక్ సంబంధించి. ఇక్కడ మనకు రియాక్షన్స్ ఏంటి అంటే హెక్ రియాక్షన్, హన్స్డికర్ రియాక్షన్, విట్టిగ్ రియాక్షన్స్, ఈ 3 రియాక్షన్స్ నేర్చుకుంటే ఎస్ఏకి సంబంధించి ఒకవేళ ఎస్ఏకి మనకు ఈ క్వశ్చన్ వస్తే 3 రియాక్షన్స్ రాయాల్సి అయితే ఉంటుంది. హెక్ రియాక్షన్, హన్స్డికర్ రియాక్షన్ అండ్ విట్టిగ్ రియాక్షన్. ఇక్కడ అది మనకు ఈ క్వశ్చన్ ఖచ్చితంగా మనకు 100%గా ఎస్ఏ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ గ్రీన్ కెమిస్ట్రీ ఫస్ట్ యూనిట్లో మనకు ఖచ్చితంగా డెఫినేషన్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీ, నీడ్ ఫర్ గ్రీన్ కెమిస్ట్రీ, గోల్స్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీ సంబంధించి వీటితో పాటుగా ఖచ్చితంగా మన హెక్ రియాక్షన్, హన్స్డికర్ రియాక్షన్ అండ్ విట్టిగ్ రియాక్షన్స్ ఇవి దేనికి బేస్ చేసుకుని మనం చేయాల్సి కనుక సోనోకెమికల్ రియాక్షన్స్ టైప్లో రాయాల్సి అయితే ఉంటుంది. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్లో అయితే కనుక ప్రతి వీడియో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా దీంట్లో మనకు టోటల్గా ఒక ఎస్ఏ క్వశ్చన్, ఒక షార్ట్ ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవి చదువుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ 5 మార్క్స్ సంబంధించి ఇక్కడ 5 మార్క్స్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ గ్రీన్ కెమిస్ట్రీ సంబంధించి తీసుకుంటే మనకు అన్ని అంటే రియాక్షన్స్ అయితే ఉండవు, ఖచ్చితంగా మ్యాటర్ అయితే ఉంటుంది. కాబట్టి మ్యాటర్ అయితే మనం రిలేటెడ్గా మ్యాటర్ రాసినప్పటికీ కూడా మనం ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ యూనిట్ సంబంధించి. నెక్స్ట్ మనం సెకండ్ యూనిట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే గ్రీన్ కెమిస్ట్రీ పార్ట్ 2, ఇదేమో పార్ట్ 1, ఇదేమో పార్ట్ 2 అనమాట. పార్ట్ 2 గ్రీన్ కెమిస్ట్రీ పార్ట్ 2లో అబ్జర్వ్ చేస్తే మనకు దీంట్లో మళ్ళీ ఏబి అనేది ఉన్నాయన్నమాట. సెలెక్షన్ ఆఫ్ సాల్వెంట్, సూపర్ క్రిటికల్ ఆఫ్ CO2 సంబంధించి. ఇక్కడ సూపర్ క్రిటికల్ CO2 అనేది ఖచ్చితంగా ఈ క్వశ్చన్ నేర్చుకుంటే 100%గా మనకు గన్ షాట్గా మనకు క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది మీరు ఫిక్స్ అయిపోండి. ఈ క్వశ్చన్ మీకు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా
ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఎస్ఏ క్వశ్చన్. సో సూపర్ క్రిటికల్ CO2 ప్రిపరేషన్, ప్రాపర్టీస్, అప్లికేషన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నట్టు మనకు హెక్ రియాక్షన్, సుజుకి రియాక్షన్స్, ఇపాక్సిడేషన్ సంబంధించి ఖచ్చితంగా దీంట్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఏదైనా సరే ఒక క్వశ్చన్ 5 మార్క్స్కి వస్తే ఈ సూపర్ క్రిటికల్ CO2 అనేది ఖచ్చితంగా ఎస్ఏకి అయితే గ్యారంటీగా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఏ కెమిస్ట్రీలో సంబంధించి మనకు ఏ సిలబస్ కాపీ చూసినప్పటికీ కూడా సో నేమ్ రియాక్షన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా గన్ షార్ట్గా 100%గా నేమ్ రియాక్షన్స్ మీద అవి ఇంపార్టెంటా అన్ఇంపార్టెంట్ అని చెప్పడానికి లేదనమాట. సో ప్రతిదీ నేమ్ రియాక్షన్ అంటేనే ఇంపార్టెంట్ అనమాట. సో నేమ్ రియాక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా చదవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు సెకండ్ యూనిట్లో అబ్జర్వ్ చేస్తే సో గ్రీన్ కెమిస్ట్రీ పార్ట్ 2లో మనకు హెక్ రియాక్షన్, సుజుకి రియాక్షన్స్, ఇపాక్సిడేషన్స్ ఖచ్చితంగా దీని నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీగా. సో అలాగే సూపర్ క్రిటికల్ CO2 సంబంధించి ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ సూపర్ క్రిటికల్ CO2 మీద ఖచ్చితంగా మనకు ఎస్ఏ క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది మనకి కేవలం అంటే పాస్ కావడం కోసం, తక్కువ టైంలో పాస్ కావడం కోసం మాత్రమే క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. అంటే రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా అన్ఇంపార్టెంట్ అని అయితే కాదు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో అంటే మీడియం స్టూడెంట్స్ అంటే తక్కువ టైంలో ఏ క్వశ్చన్స్ ఫస్ట్ చదవాలనే దాని మీద మాత్రమే మనకైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ యూనిట్ సంబంధించి మైక్రోవేవ్ అండ్ అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ గ్రీన్ సింథసిస్ సంబంధించి. ఓకేనా. సో ఇక్కడ మైక్రోవేవ్ అండ్ అల్ట్రాసౌండ్ సంబంధించి మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ MAOS సింథసిస్ ఆఫ్ ఫ్యూజ్డ్ ఆంథ్రోక్వినోన్స్, ల్యూకాట్ రెడక్టివ్ అమినేషన్ ఆఫ్ కీటోన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ MAOS, ఆల్డల్ కండెన్సేషన్, కెనిజారో రియాక్షన్, డీల్స్ ఆర్డర్ రియాక్షన్, స్ట్రైకర్ సింథసిస్. ఇక్కడ నో డౌట్ అండి, ఇక్కడ నేమ్ రియాక్షన్స్ అన్నీ కూడా మనం చదవాల్సి అయితే ఉంటుంది. సో ఇవి ఆల్రెడీ మీకు సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్ వచ్చినటువంటి రియాక్షన్స్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ విన్న పదాలే కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, కానీ మనం ఒకసారి చదవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సో ఎందుకంటే అక్కడ రియాక్షన్స్ మనకి రియాక్షన్స్ సేమ్గా ఉన్నప్పటికీ కొద్ది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం కొద్దిగా మనకు డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే సో ఇక్కడ గ్రీన్ సింథసిస్ అంటే గ్రీన్ కెమిస్ట్రీకి సంబంధించి మనకు రియాక్షన్స్ అయితే రాస్తున్నాం కాబట్టి వాటి ఒక మ్యాటర్ అంటే గ్రీన్ సింథసిస్ ఆర్ గ్రీన్ కెమిస్ట్రీకి సంబంధించి లింకప్ చేస్తూ మ్యాటర్ రాయాల్సి అయితే ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మనం చదవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకు థర్డ్ యూనిట్ సంబంధించి ఖచ్చితంగా ఆల్డల్ కండెన్సేషన్, కెనిజారో రియాక్షన్, డీల్స్ ఆర్డర్ రియాక్షన్. ఈ థర్డ్ యూనిట్ సంబంధించి మీరు జస్ట్ ఈ క్వశ్చన్స్ చదివినా కూడా సరిపోతుంది. ఖచ్చితంగా మ్యాక్సిమము ఒక ఎస్ఏ క్వశ్చన్ టచ్ చేయొచ్చు అనమాట. సో దీని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే సో MAOS సంబంధించి. సో ఈ MAOS టాపిక్ కూడా మనం చదివినట్లయితే ఖచ్చితంగా ఈ థర్డ్ యూనిట్ సంబంధించి మనం క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా కూడా దీన్ని మనం అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ థర్డ్ యూనిట్ సంబంధించి. అలాగే నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే గ్రీన్ కెటలైసిస్ అండ్ గ్రీన్ సింథసిస్. ఓకేనా. సో ఇక్కడ కెటలైసిస్ ప్రాసెస్ సంబంధించి అంటే హెట్రోజినస్ కెటలైసిస్ అలాగే హోమోజినస్ కెటలైసిస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలాగే యూజ్ ఆఫ్ జియోలైట్స్ ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో యూజ్ ఆఫ్ జియోలైట్స్ షార్ట్గా 100%గా మనకు 5 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. సో అలాగే ఇక్కడ సో సిలికా, అల్యూమినా. సో దీంతో పాటుగా జియోలైట్స్తో పాటుగా సిలికా, అల్యూమినా ఇక్కడ యూజెస్ అంటే మనకు పెద్దగా కష్టంగా అయితే ఉండదు. ఒక 2 టైమ్స్ చదివినట్లయితే మనము యూజెస్ ఆఫ్ జియోలైట్స్ అలాగే సిలికా, అల్యూమినా సంబంధించి మనకు ఉపయోగాలు అయితే ఈజీగా రాసేయచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ క్వశ్చన్ అయితే ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఓకేనా. అలాగే సపోర్టెడ్ కెటలైసిస్, బయో కెటలైసిస్ అంటే ఇక్కడ కెటలైసిస్లో మనకు అంటే టైప్స్ అనమాట. కెటలైసిస్ టైప్స్ సంబంధించి మనకి హెట్రోజినస్, హోమోజినస్, సపోర్టెడ్ కెటలైసిస్ అండ్ బయో కెటలైసిస్ సంబంధించి మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం థియరిటికల్గా పేపర్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా 2 or 3 టైమ్స్ మనము బాగా అర్థం చదివినట్లయితే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఎంజైమ్ సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది కూడా ఖచ్చితంగా మనం 5 మార్క్స్ క్వశ్చన్ చదవండి. సో నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్కి వచ్చినప్పటికీ ఇక్కడ సో దీంట్లో మనకి అడిపిక్ యాసిడ్, కెటకాల్, డైసోడియం మెనూడ్ అసిటేట్ సంబంధించి అలాంటి దీన్నే మనం ఆల్టర్నేట్గా స్ట్రైకర్ సింథసిస్ కూడా మనం రాసేయచ్చు అనమాట. సో ఇది మనకు అడిపిక్ యాసిడ్, కెటకాల్ సంబంధించి మనకి ఇంపార్టెంట్ టాపిక్. సో దీంట్లో మనకి సెకండ్, థర్డ్ కూడా చూసినట్లయితే సో ఇక్కడ మనకు థర్డ్ యూనిట్ అది మనం ఆప్షనల్గా అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ థర్డ్ యూనిట్ నుంచి మనకు ఎస్ఏ క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఫోర్త్ యూనిట్ సంబంధించి మనకు ఎస్ఏ క్వశ్చన్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు 3 పార్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్లో ఖచ్చితంగా మనం అడిపిక్ యాసిడ్, కెటకాల్ చదవాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే సెకండ్ తీసుకుంటే సో ఇక్కడ హాఫ్మన్ ఎలిమినేషన్, మిథైల్ బెంజోయేట్ టు బెంజోయిక్ యాసిడ్ అంటే మిథైల్ బెంజోయేట్ నుంచి బెంజోయిక్ యాసిడ్ అనేది మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆక్సిడేషన్ ఆఫ్ టోలిన్ అండ్ ఆల్కహాల్స్ టోలిన్స్ని అండ్ ఆల్కహాల్స్ని ఆక్సిడేషన్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఈ సెకండ్ టాపిక్ సంబంధించి. అలాగే లాస్ట్ థర్డ్ చూస్తే మనకి ఇక్కడ అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ రియాక్షన్స్. దీంట్లో మళ్ళీ సోనోకెమికల్
సిమోన్స్ స్మిత్ రియాక్షన్. సో ఈ ఖచ్చితంగా ఈ క్వశ్చన్ కూడా మనకి 10 మార్క్స్ క్వశ్చన్ కింద ఖచ్చితంగా గన్ షాట్‌గా వచ్చేటువంటి క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఫోర్త్ యూనిట్ కొద్దిగా పెద్దగా ఉన్నప్పటికీ దీంట్లో మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే సరిపోతుందనమాట. సో ఇది మనకు ఫోర్త్ యూనిట్ సంబంధించి. అలాగే లాస్ట్ యూనిట్ మనం ఫిఫ్త్ యూనిట్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో నానో టెక్నాలజీ ఇన్ గ్రీన్ కెమిస్ట్రీ. సో గ్రీన్ కెమిస్ట్రీ అనేది నానో టెక్నాలజీ ప్రాసెస్లో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ నానో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ. సో నానో టెక్నాలజీ అంటే ఏంటి, నానో సైన్స్ అంటే ఏంటి, వాటి మీద బ్రీఫ్ ఇంట్రడక్షన్ రాసితే ఉంటుందన్నమాట. సో అలాగే బాటమ్ అప్ అప్రోచ్ అండ్ టాప్ డౌన్ అప్రోచెస్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకేనా. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఇది 5 మార్క్స్ క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. బాటమ్ అండ్ టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్. ఓకేనా, ఆపోజిట్ అనమాట రెండు కూడా. సో ఇది మనము చూసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనం క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా ఉన్నట్లయితే సో క్లాసిఫికేషన్ ఆఫ్ నానో మెటీరియల్స్ అండ్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే మనకు లాస్ట్ ఎస్ఏ క్వశ్చన్కి వచ్చినట్లయితే ఇక్కడ మనకి సో ఏరోసాల్ మెథడ్, కెమికల్ సింథసిస్ ఆఫ్ నానో పార్టికల్స్. సో ఈ ఫిఫ్త్ యూనిట్ మీరు అంటే ఈ నానో టెక్నాలజీ అండ్ నేను గ్రీన్ కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే ఇది కూడా మనకు మ్యాక్సిమం థియరిటికల్గా అయితే ఉంటుందన్నమాట. అయితే కొద్దిగా వర్డ్స్ అనేవి కొద్దిగా డిఫరెంట్గా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో ఏరోసాల్ మెథడ్ సంబంధించి, అలాగే సాల్జెల్ మెథడ్ కానీ ఏరోసాల్ మెథడ్ కానీ 2 మెథడ్స్లో, అలాగే మనకు ఆ 2 మెథడ్స్తో పాటు మనకు ప్రిసిపిటేషన్ అండ్ ప్రిసిపిటేషన్ మెథడ్. ఇక్కడ మొత్తం మనకి ఈ టాపిక్ సంబంధించి 3 మెథడ్స్ అయితే ఉన్నాయి. సో ఏరోసాల్ మెథడ్, సాల్జెల్ మెథడ్, ప్రిసిపిటేషన్ మెథడ్. ఈ 3 మెథడ్స్లో ఖచ్చితంగా మనకు క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఖచ్చితంగా ఇది ఎస్ఏ క్వశ్చన్ సంబంధించి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి 7th D పేపర్కి సంబంధించి సిలబస్ కాపీ అయితే ఉంది. సో దీన్ని కూడా డైలీ ఒక క్వశ్చన్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇది మన సబ్స్క్రైబర్స్ ఈ పేపర్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అని మనం అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా టైం అయితే కేటాయించి, టైం లేనప్పటికీ టైం కేటాయించి మరి వీడియో చేస్తున్నాం. కాబట్టి మన వీడియోస్ని మరింత కొద్దిగా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.